హిజ్బుల్లా రెచ్చిపోతానే ఉంది, హౌతీ రెచ్చిపోతానే ఉంది. హౌతీ వాణిజ్య నౌకల్ని దెబ్బతీస్తూనే ఉంది. అట్లాగే హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూనే ఉంది. హమాస్ తీవ్రవాద నాయకుడైనటువంటి అరౌరీని ఇజ్రాయెల్ డ్రోన్తో లేపేసినందుకు ప్రతీకారంగా ఈ దాడులు కొనసాగిస్తుంది. అంతకుముందు ఏమన్నా ఆపారా? అంతకుముందు చేస్తుంటేనే కదా వాళ్ళ సంరక్షణలో ఉన్నన్నా లేపగలమని నిరూపించింది. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఒక కీలకమైనటువంటి సందేశం ఓపెన్గానే ఇచ్చారు. హమాస్ తీవ్రవాదులను చూసి నేర్చుకో, వెంటాడాం వేటాడాం, 300 మందిని తుదముట్టించాం, నీ దేశం మీదకి, లెబనాన్ మీదకి, బీరుట్ మీదకి మేము రావడం ప్రారంభిస్తే హిజ్బుల్లా అంతం మా పంతం అవుతుంది. ఆ స్టేజ్కి తెచ్చుకుంటే కనుక తుడిచిపెట్టేస్తాం, తుదముట్టించేస్తాం అన్నటువంటి. పక్కన అమెరికా ఒత్తిడి, యూరప్ దేశాల ఒత్తిడి, వాళ్ళ మీదకి వెళ్ళదు లెబనాన్ మీదకి అని చెప్తూ ఉండగా ఆ లెబనాన్ మా మీద దాడులు చేస్తా కూర్చుంటే చూస్తా ఎందుకు ఊరుకుంటాం అని ప్రశ్నిస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు.